శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సమాజంలో పారిశుద్ధ కార్మికులు పోషిస్తున్నటువంటి పాత్ర వెలకట్టలేనిది. ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే ఎండనక వాననక వారు చేసే శ్రమదానం వల్లే మనం ప్రశాంతంగా రోగాల బారిన పడకుండా ఉండగలుగుతున్నాం. ఊరు నిద్ర లేవక ముందే పారిశుద్ధ కార్మికులు రోడ్లపైకి వస్తారు. వీధులు ఊడ్చటం, చెత్తను సేకరించటం ఇటువంటి పనులను మొదలు పెట్టేస్తారు. బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు లేకుండా ఉంచడం ద్వారా అంటువ్యాధులు రాకుండా కాపాడుతున్నారు. తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలోనూ విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. పండగల సమయంలో ఊరంతా హడావిడితో ఉన్న వారు మాత్రం ఏ పండగ పబ్బము లేకుండా శ్రమదానం చేస్తారు. పారిశుద్ధ కార్మికులు చేసే పనితో పోలిస్తే వారికి లభించే వేతనం చాలా తక్కువ. ఈ వేతనాన్ని కూడా కొందరు అధికారులు మింగేస్తున్నారు. వారి శ్రమను దోపిడీ చేస్తున్నారు. జీతాన్ని కూడా దోచుకుంటూ కొందరి అధికారులు వారి పొట్ట కొడుతున్నారు. కష్టాన్ని నమ్ముకొని పనిచేసే వారిని ప్రోత్సహించాల్సింది పోయి వారికి వచ్చే అరకొరా జీతంలో కోతలు విధిస్తున్నారు. తాజాగా తమ కష్టాన్ని దోచుకుంటున్న అధికారిపై ఓ శానిటేషన్ ఉద్యోగి తిరగబడ్డాడు. జీతాల కోతలకు నిరసనగా ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పారిశుద్ధ కార్మికుడు ఆందోళన చేపట్టాడు. పారిశుద్ధ కార్మికుల జీతాల విషయమై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన చేశాడు. తమను ఒక అవుట్ సోర్సింగ్ కంపెనీ ద్వారా నెలకు 13,000 రూపాయల జీతానికి నియమించుకున్నారని, పూర్తి పని చేస్తున్నప్పటికీ కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని వాపోయాడు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆరోగ్య అధికారి ముఖంపై గాజులు విసిరికొట్టాడు. గాజులు వేసుకో, ఒక లంగా కుట్టించుకొని చీర కట్టుకో అంటూ అధికారి భానుప్రకాష్ పై నిరసనకు దిగాడు. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సినటువంటి వేతనం కంటే తక్కువ చెల్లిస్తున్నారని నిరసన చేస్తున్నటువంటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో నెట్టింట వైరల్ అయింది. ఎంతగా విసిగిపోయి ఎంత బాధపడితే ఆ సదరు పారిశుద్ధ కార్మికుడు ఆ విధంగా కూడా అధికారం మీద తిరగబడ్డాడు. సమాజానికి పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవ నిశ్శబ్ద విప్లవం లాంటిది. వారు లేకపోతే నగరాలు, గ్రామాలు క్షణాల్లో రోగాలకు నిలయాలుగా మారిపోతాయి. అందుకే వారి శ్రమను గుర్తించి తగిన వేతనం, గౌరవం దక్కేలా చూడాలి. ఇక మరొక వైపు బరేలీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు జీతాల దోపిడీ, అవుట్ సోర్సింగ్ అవినీతి, పారిశుద్ధ కార్మికుల దుస్థితిపై కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది.